దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి? తెల్లవారితే చాలు. చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజ మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది పూజ మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాలామంది పూజ మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఏ పూజ మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురిని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయొచ్చును. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మన పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజ మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి. ఆ తరువాత సబ్బు నీటితో కానీ సర్ఫ్ నీళ్ళతో కానీ శుభ్రంగా పూజ మందిరాన్ని తుడచి ఆ పూజ మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. మీ పూజ మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గును వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వెయ్యాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలను. దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ సితాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని పండితులు
చెబుతున్నారు. ఇకపోతే అమావాస్య రోజున, ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదనని పండితులు చెబుతున్నారు. దేవుడి పటాలను పౌర్ణమి తిథి మరియు గురువారం కలిసొచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకొక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్పర్శించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది కూడా. విరిగిపోయిన దేవుని పటాలు కానీ, చినిగిపోయిన దేవుడి పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం అనేది పూజ గదిలో ఉంచకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభ్రప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ము మరియు 11 రూపాయలు కాయిన్స్ వేస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు. పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే చాలా మంచిది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు. సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది. నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదని అర్థం. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజ కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.